సూర్య, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించిన రెట్రో సినిమా మే 1న థియేటర్లో విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఎస్. నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. తన స్పీచ్తో అభిమానులను ఉత్సాహపరిచారు. అయితే ఊహించని విధంగా ఆయన కామెంట్స్పై ఇప్పుడు ఓ వివాదం చెలరేగింది. రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చదువు ప్రాధాన్యతను వివరిస్తూ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్ట్ కొడుకులకు సరైన ఎడ్యుకేషన్ ఇప్పిస్తే ఇలా బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉంటారు. 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు ఇలా బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు అని విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన ఈ కామెంట్స్ పైనే ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. క్షమాపణలు చెప్పాలని డిమాండ్స్ వస్తున్నాయి. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు ఆదివాసీ, గిరిజన సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని, వారి మనోభావాలను దెబ్బతీశాయని మన్యం డి ఆదివాసీ జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ ట్రైబల్స్ లాగా కొట్టుకుంటున్నారని కమెంట్ చేయడం దారుణమని అన్నారు. గిరిజనుల చరిత్ర తెలిసినట్లు హేళన చేస్తూ మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. ఉపన్యాసాలిచ్చే ముందు వారి స్థితిగతులు తెలుసుకోవాలని, తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. విజయ్ దేవరకొండ గిరిజనులను ఉద్దేశించి 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకు చచ్చారని వేదికపై ఉపన్యాసాలు ఇస్తున్నాడు. స్టేజ్ల మీద మాట్లాడే ముందు గిరిజనుల స్థితిగతులు, వారి చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. ఒక్క గిరిజనులే కొట్టుకు చస్తున్నారు, మిగతా జాతులెవరూ కొట్టుకోవడం లేదనే ఉద్దేశంతో గిరిజనులను కించపరిచేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే యావత్ గిరిజన సమాజానికి క్షమాపణలు చెప్పాలి, లేకపోతే గిరిజన సమాజం క్షమించదని హెచ్చరిస్తున్నాం అని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ సీతంపేట, పార్వతీపురం మన్యం నాయకులు పేర్కొన్నారు.